వీరికి రెట్టింపు సంపదలను, రాజభోగాలను ప్రకటించిన శుక్రుడి డబుల్ రాజయోగాలు. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడికి వేద జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు తన సొంత రాశిలో సంచారం చేయటం కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం, మాలవ్య రాజయోగం ఏర్పడ్డాయి. శుక్ర సంచారంతో ఏర్పడిన రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. శుక్ర సంచారంతో అదృష్ట రాశులు సెప్టెంబర్ 18న తులారాశిలో శుక్రగ్రహ సంచారం జరిగింది. శుక్ర సంచారం సమయంలో ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. త్రికోణాన్ని పాలించే గ్రహం ఉచ్చస్థితిలో ఉండి మధ్యలో ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం తులారాశిలో శుక్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలను, రాజభోగాలను పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. తులారాశిలో లగ్న గృహంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇది తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు ఆర్థికంగా లాభపడతారు. వీరికి అన్ని పనులలో విజయం వరిస్తుంది. కెరీర్లో పురోగతికి కూడా నూతన మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి. తులారాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెళ్లి కానివారికి పెళ్లిళ్లు అవుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అన్ని విధాలా ఈ సమయం తులారాశి వారికి సంతోషాల సమయం. మకర రాశిలో వృత్తి, వ్యాపారాల గృహంలో శుక్ర సంచారం కొనసాగుతుంది. దీనివలన మకర రాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకుల ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. మకర రాశి భార్యాభర్తలు మంచి సమన్వయముతో ముందుకు సాగుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి చాలా లాభం ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కుంభరాశిలో శుక్రుడు 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ కాలం కుంభరాశి జాతకులకు శుభ సమయంగా ఉంటుంది. కుంభరాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారవేత్తలు తమ వృత్తిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆదాయంలో బాగా వృద్ధి ఉంటుంది. రాజభోగాలతో కూడిన జీవితం గడుపుతారు. కెరీర్లో ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.